సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ 17, 18, 19 డివిజిబిలిటీ రూల్స్ మీద ఇక్కడ 3 క్వశ్చన్స్ కనిపిస్తుంది. ఇచ్చిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనమాట. 14, 15, 16 డివిజిబిలిటీ రూల్స్ గురించి. 16 నేను చెప్తుంది ఫస్ట్ 1000 డిజిట్ అబ్జర్వ్ చేయాలన్నమాట. 1000 డిజిట్ ఏముంది 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి సో దీనికి రిమైనింగ్ 3 నెంబర్స్ 552 అనేది రిమైనింగ్ 3 నెంబర్స్కి 8 అనేది యాడ్ చేస్తాం. 8 అనేది యాడ్ చేస్తే 560 అవుతుంది. ఈ 560 మనకి 16తో డివిజిబుల్. ఈ 560 అనేది 16తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా మనకి 16తో రూల్ వచ్చేసి 3 రూలు పాస్ అవ్వాలి, 5 రూలు పాస్ అవ్వాలన్నమాట. 8 + 9 + 5 + 1 + 8 + 0 31. సో ఈ 31 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి సో ఈ నెంబరు మనము ఈజీగా చెప్పేయచ్చు అనమాట. 15తో డివిజిబుల్ కాదు అని చెప్పేసి. సో ఈ 14 వచ్చేసి మనకి 2 రూలు పాస్ అవ్వాలి, 7 రూలు పాస్ అవ్వాలన్నమాట. సో 2 రూల్ వచ్చేసి యూనిట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉంది, ఓకే. 2 రూల్ ఓకే అయింది, 2తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ డిజిట్ని డబల్ చేసి రిమైనింగ్ దాంట్లో మైనస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ 82264 కాబట్టి లాస్ట్ డిజిట్ ఏంది 4. 4 × 2 8. ఈ 82266లోంచి మైనస్ చేస్తే మనకేమొస్తుంది 8218 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ 8 లాస్ట్ డిజిట్, దాన్ని మళ్ళీ 2 టైమ్స్ చేద్దాం, 16 వస్తుంది. 821 - 16 అనమాట, ఏమవుతుంది 805 అవుతుంది. సో మళ్ళీ 8 లాస్ట్ డిజిట్ 5, దాన్ని మళ్ళీ డబల్ చేద్దాం, 10 వస్తుంది. 80లోంచి 10 మైనస్ చేస్తే 70. సో ఈ 70 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 రూల్ కూడా పాస్ అయింది. టోటల్ నెంబర్ 14తో డివిజిబుల్ అవుతుంది.